హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లోనే ఈజీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ ఫాదర్స్ డేకి ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా స్వీట్ని చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. తిన్నవారు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ స్వీట్ని ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం 1 కప్పు పాలను, 1 కప్పు మిల్క్ పౌడర్ను, ఇంకా పావు కప్పు వరకు పంచదార పొడిని, ఇంకా 2 స్పూన్ల నెయ్యిని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కప్పు పాలను కూడా వేసుకోవాలి. పాలు కాస్త మరిగి పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన వెంటనే ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న పావు కప్పు పంచదార పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త మిశ్రమం గట్టిపడే వరకు కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కాసేపటికి చిక్కబడి కాస్త దగ్గర పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కబడి ఈ మిశ్రమం అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మనకు నచ్చిన రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో కానీ కాస్త స్ప్రెడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ మిశ్రమం అంతా కూడా గట్టిపడి మనం కట్ చేయడానికి వీలుగా తయారవుతుంది. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మనకి నచ్చిన షేప్లో చాక్తో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కాస్త గట్టిపడి ఎంత బాగా కట్ అవుతున్నాయో. ఇప్పుడు మనం ఈ పీసెస్ని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లోనే స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.